తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా అయితే ఈ విషయం అయితే ఎక్కడ చూసినా ఇదే చర్చ అయితే నడుస్తుంది. వార్తల్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఏంటి ఆ చర్చ అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కేటీఆర్ మాటల వల్లే, కేటీఆర్ చేష్టల వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారని కొండ సురేఖ అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే దీనిపైన సినీ వర్గం కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా అయితే ఒక చర్చ కొనసాగుతుంది. రాజకీయాల్లోకి సినీ ఫీల్డ్ వాళ్ళ సినీ రంగాన్ని లాగొద్దు అంటూ ఇప్పటికే పలువురు ఎక్స్లో పోస్ట్ పెడుతున్నారు. అసలు ఈ విషయము ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, అసలు కొండ సురేఖకు కేటీఆర్కి మధ్య జరిగిన వారెక్కడి నుండి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే కొండ సురేఖ మెదక్ జిల్లా మంత్రి అంటే ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఒక కార్యక్రమం విషయంలో మెదక్ వెళ్ళిన సందర్భంలో మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు అక్కడ చేనేత వస్త్రాల గురించి మాట్లాడుతుంటే ఆ చేనేత వస్త్రాలకు సంబంధించిన ఒక కండువ తీసి కొండ సురేఖ పైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వేశారు. అయితే దీన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు షాదీ ముబారక్ ఇచ్చారు అనేసి ఒక ట్రోల్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారంటూ కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కొండ సురేఖ ప్రెస్ మీట్ పెట్టి దీనికి అంతటికి కారణం హరీష్ రావు కేటీఆర్ అంటూ ఒక వ్యాఖ్యానం అయితే చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు పదవులు పోయినా కూడా మీ అహంకారం తగ్గలేదు అంటూ ఘాటైన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ తను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ చెల్లికో మీ అక్కకో జరిగితే మీ అమ్మకో జరిగితే ఇలాంటి వ్యాఖ్యలు మీరు షేర్ చేస్తారా? ఎంపీ రఘునందన్ రావు వేసినటువంటి కండువ చూసి నేను చాలా ట్రోల్ చేసిన విషయాన్ని చూసి చాలా బాధపడ్డా, నా పరువు అంతా పోయిందని చెప్తూ కొండ సురేఖ అయితే కంటతడి పెట్టిన విషయం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇదే విషయంపై కొండ సురేఖ మాట్లాడుతూ తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపాయి. అయితే కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ కొండ సురేఖ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ హరీష్ మన నాగ చైతన్య సమంత విడిపోవడానికి ముఖ్య కారకుడు అయితే కేటీఆర్ అంటూ కొండ సురేఖ అయితే ఒక దుమారం రేపింది. అయితే దీనిపైన మొదటిగా స్పందించిన నాగార్జున రాజకీయాలలోకి సినీ రంగం వాళ్ళను రాజే పూర్తి అది మా వ్యక్తిగత విషయం అంటూ నాగార్జున కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అమల మాట్లాడడం జరిగింది, అలాగే నాగ చైతన్య మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి కూడా రాజకీయ రంగంలోకి మమ్మల్ని లాగవద్దు, రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు అంటూ చిరంజీవి కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కరే కాదు, నాని ఇంకా చాలామంది సినీ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్కరైతే దీనిపైన ఎక్స్లో వాళ్ళు ట్వీట్ చేస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే దీనిపైన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి చేయవద్దు అంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా కొండ సురేఖ పైన వ్యక్తిగత దాడికి కూడా దిగినట్లయితే కనిపిస్తుంది. అయితే ఇదంతా చర్చనే జరుగుతున్న నేపథ్యంలో రఘునందన్ రావు కూడా తనకు క్షమాపణ చెప్పాడంటూ కొండ సురేఖ దీనిపైన మాట్లాడడం కూడా జరిగింది. బీఆర్ఎస్ నాయకులకు పదవులు పైన మొదటిసారి అయినా రెండవసారి అయినా మూడోసారి ఓడిపోవడంతో అలా అహంకారంతో అవి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఎంటైర్గా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఇష్యూగా జరిగిందని కొండ సురేఖ కంటతడి పెట్టి నిన్నైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ సమంతపై చేసిన వ్యాఖ్యలకైతే సినీ ప్రపంచం అయితే పెద్ద ఎత్తున రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలంటూ మాట్లాడడం కూడా జరిగింది. అయితే కొండ సురేఖ మళ్ళీ ఈరోజు ఉదయం మాట్లాడుతూ తన ఇంటి వద్ద నేను సమంతను వ్యక్తిగతంగా దూషించలేదు, కేటీఆర్ఏ నాకు ముఖ్య టార్గెట్ తప్ప సమంతను నేను ఇన్వాల్వ్ చేయలేదు, పొరపాటున జరిగానంటూ తను ఈరోజు కూడా ఒక మీడియాతో మాట్లాడడం మన ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటా పోతే నిన్న మాట్లాడిన మాటలకి ఈరోజు వెంబడే తను వ్యక్తిగతంగా మాట్లాడారు, కానీ కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టలేదు అంటూ కొండ సురేఖ మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మాట్లాడుతూ సమంత పైన చేసిన మాటలను వెనకకు తీసుకోలేదు, దీన్ని పూర్తిగా ఇది రాజకీయంగా దీన్ని వాడద్దు అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కొండ సురేఖ తనకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొండ సురేఖ దీనిపైన ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ తన సమంతపై చేసిన వ్యాఖ్యలను తను
వెనుకకు తీసుకుంటున్నాడు. తనను ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఓన్లీ కేటీఆర్ని ఉద్దేశించి అన్నాను, మీకు ఎలాంటి మీ పర్సనల్గా ఇది ఏమైనా జరిగితే మమ్మల్ని అంటే మీ పర్సనల్గా మీకు ఇబ్బంది పెట్టినట్టయితే మమ్మల్ని క్షమించండి అంటూ మంత్రి కొండ సురేఖ సమంతకైతే చెప్పడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా కూడా తనకు ఫోన్ చేసి చెప్పినట్లయితే తెలుస్తుంది. ఇలాగే అంటే చాలామంది సినీ లోకానికి కూడా తను క్షమాపణ చెప్తున్నట్టయితే చెప్పడం కూడా జరిగింది. ఇదంతా గత 2-3 రోజులుగా జరుగుతున్న ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దుమ్ము రేపుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే కేబినెట్ మంత్రి విస్తరణ ఉన్న నేపథ్యంలో కొండ సురేఖకు మంత్రి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా కొద్దిగా ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఇలాంటి గత కొద్ది రోజుల వరుసగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న కొండ సురేఖ పైన మాత్రం అలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే కొండ సురేఖకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా ఒక నేపథ్యం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అరాచకాలు ఆగడం లేదంటూ కూడా కొండ సురేఖ చెప్తుంది. ఏది ఏమైనా కేటీఆర్ ఖబర్దార్, నిన్ను ఎప్పటికన్నా వదిలిపెట్టేది లేదు, నిన్ను వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు నిన్ను వదిలిపెట్టేది లేదంటూ కూడా కొండ సురేఖ వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఇలా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా రాహుల్ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించు కేటీఆర్ నువ్వు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదంటూ కేటీఆర్ పైన కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. పదవులు పోయిన బీఆర్ఎస్ నాయకులకు మాత్రం పొగరు తగ్గడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు అయితే హేళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న కొండ సురేఖ మాత్రం సినీ ఫీల్డ్ వర్గానికి చిరంజీవి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ అయితే తను క్షమాపణ కోరుతున్నట్టయితే చెప్తుంది. అలాగే సమంత కూడా తన నాగ చైతన్య తాము వ్యక్తిగతంగా తమ విడిపోయినట్టు తన అండర్స్టాండ్మెంట్లో మ్యూచువల్ లైన్ విడిపోయినట్టు చెప్తున్నారు. ఎవరు ఇందులో రాజకీయ కోణము ఏది లేదు, రాజకీయ కోణము లేదని చెప్తున్నారు. అలాగే ఎన్ కన్వెన్షన్ నాగార్జున కూల్చివేత కూడా ఒక రాజకీయంగా ఇది వాడుకోవడం కూడా జరిగిందని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఎన్ కన్వెన్షన్ కూలగొడితే నాగార్జున మా దగ్గరికి వచ్చుకుంటే ఆపేదాననే ఒక మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారో అప్పటి నుండి ఈ రాజకీయ దుమారం అయితే చెప్తుంది. నాగార్జునకు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ వత్తాసు పలుకుతున్నారు. అదే సమంత కూడా నాగార్జునకు దగ్గర కాబట్టి గతంలో నాగార్జునకు కోడలుగా ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపినట్లయితే ఒక ట్రోలింగ్ కూడా చూసాం. అట్లా ఈ తరుణంలో ఇదంతా జరుగుతున్న పరిణామంలో తాజాగా ఈ గత 3-4 రోజుల నుంచి ఈ చర్చలు మొత్తం జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొండ సురేఖ సినీ వర్గాలపైన చేసిన మాటలు అయితే పెద్ద దుమారం రేపాయని చెప్పవచ్చు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.